వెళ్తే మళ్ళీ నందారెడ్డి గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తా నేను. మనతో రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. పాపిరెడ్డి గారు, తెలంగాణ ప్రజానికానికి అంకితం చేయబోతున్న జయ జయ హే తెలంగాణ పాట గురించి కొంతమంది అబ్జెక్షన్ చెప్తున్నారు. ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ అయిన కీరవాణితో చేపించడం ఏంటని దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనం విషయం ఇది ఒక సున్నితమైన విషయం. ఎందుకు సున్నితమైన విషయం అంటే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నప్పుడు ఈ జయ జయ హో జయ కీర్తనం ఒక పెద్ద ఇన్స్పిరేషన్. అంటే అన్ని వర్గాల ప్రజలకు అదొక అంటే మనకు స్వతంత్ర పోరాటంలో ఏదైతే వచ్చిందో జనగణమన కానీ లేకపోతే పట్టించిన ఆనంద్ మట్ అది వందే మాత్రం ఇట్లనే ఇక్కడ తెలంగాణలో కూడా జయ జయ ఇది ఒక పెద్ద పాట. ఈ పాట మీద రాజకీయ నాయకులు కానీ లేకపోతే టీవీలలో కూర్చున్న వాళ్ళు కానీ దాన్ని వేరే దుఃఖోణాలు అంటే వేరే దృక్పథాలు అంటే చూడదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే ఒక విధంగా మెయిన్ 1996 వీళ్ళందరికన్నా కూడా సీనియర్ తెలంగాణ ఉద్యమంలో మేమే మొదలు పెట్టాం. తర్వాత కేసీఆర్ మాత్రమే చేయండి. తెలంగాణ ఉద్యమమే ఒక ఆస్తిత్వ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఒక మనుగడకి ముప్పొస్తున్నదన్న దాంతో తెలంగాణ అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే తెలంగాణ ఇది ఆత్మగౌరవం కూడా దెబ్బతింటున్న దాని నుంచి తెలంగాణ ఉద్యమం రావడం జరిగింది. దాంతోపాటు అనేక రకాల అన్యాయాలు జరుగుతున్నది, వివక్షత ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నంతసేపు ఆంధ్ర పరిపాలకుల పెత్తనం ఉంటుంది కాబట్టి తెలంగాణకు న్యాయం జరగదని ఒక బలమైన ఒపీనియన్తోనే ముఖ్యంగా మా డాక్టర్ యూనివర్సిటీ నుంచి ఈ ఉద్యమం మొదలు కావడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే 2014లో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ పాట మీద ఇది దాదాపుగా అప్పుడు విచిత్ర పరిస్థితి ఏంటంటే ఒక బాధాకరమైన విషయం. ఇప్పుడు చెప్తే రామ్మోహన్ గారికి బాధ ఉండొచ్చు, టిఆర్ఎస్ నాయకులకు బాధ ఉండొచ్చు, కానీ ఆ బాధలు పక్క వెళ్ళవచ్చు. విషయం ఏంటంటే ఇది మేము తెలంగాణ రాకముందు అన్ని టీచర్ యూనియన్స్ కు మేము రిక్వెస్ట్ చేసి తెలంగాణ జాతి తరఫున మేము అందరికి చెప్పి అప్పుడు స్కూళ్ళల్లో ఈ విద్యార్థులు ఈ పాట పాడేది జయదేవు. ఇది తెలంగాణ రాకముందు అన్ని స్కూళ్ళలో పాట పాడేది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే మీరు మళ్ళీ ఒకసారి చరిత్ర చూసుకోండి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దీని అధికార పాటగా తెలంగాణ ఆశిస్తాము, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ పాట పెట్టానంటే అప్పుడు కేసీఆర్ గారు ఎందుకు మరి దాన్ని నాకు తెలుసు. నేను కూడా చాలా సార్లు మేము మాట్లాడినాం. నేను తెలంగాణ విద్యా మండలి చైర్మన్ గా ఎడ్యుకేషన్ దానిలోనే ఉంది. ఇది మనం పెట్టాలి, పెట్టకపోతే బాగుండదు. ఎందుకంటే ఈ తెలంగాణ ఆశిత్వంతో తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉన్నది కాబట్టి పెట్టాలంటే లోపడానికి బలమైన కారణాలు ఏమి మనకు చాలా మటుకు నేను అన్ని ఉన్నప్పటికీ కూడా నాకు కూడా తెలియదు. అప్పటి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ పాటను అధికార పాటగా ఒక మన తెలంగాణ ఆశిత్వ పాటగా గుర్తించకపోగా కేసీఆర్ గారు చేసిన కొన్ని అనేకమైన చారిత్రక తప్పిదాలు ఇవన్నీ ఇప్పుడు రేపు చరిత్ర కూడా రికార్డు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం రామ్మోహన్ గారు అన్నట్టుగా సాధించిన రికార్డు ఒక దిక్కు ఉన్నప్పటికీ కూడా రెండో వైపు అనేక వైఫల్యాలలో ఇదొక వైఫల్యం. ఇది పెట్టకపోవడం అనేది ఒక వైఫల్యము. రెండో దిక్కు కేసీఆర్ గారు తెలంగాణ రాగానే తెలంగాణ వాదాన్ని తెలంగాణ యొక్క బలమైన ఏవైతే అవశేషాలు ఉంటాయో వాటన్నిటి కూడా మెల్లగా తీసివేయడం జరుగుతుంది. ఉద్యమకాలం నుంచి మొదలు పెడితే చాలా మంది నేను దూరం పెట్టడం, తర్వాత వేరే పార్టీల వాళ్ళని తీసుకోవడం, ఆఖరి మీకు చెప్తా 2015లో ఆన్ రికార్డు కేసీఆర్ గారు చెప్పిన మాటలు ఏంటంటే ఇది ఉద్యమ పార్టీ కాదు టిఆర్ఎస్, ఇది కేవలం రాజకీయ పార్టీ, రాజకీయ ప్రయోజనాలే మాకు ముఖ్యమని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. పదే ఒకసారి కాదు. అప్పటి నుంచే దాదాపుగా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే గుర్తులతో తెలంగాణ దుమ్దాములలో కూడా ఇప్పుడు సతీష్ గారు మాట్లాడిన దానిలో నేను ముఖ్యం అనుకుంటాను. నేను తెలంగాణ జాబ్ చైర్మన్ వరంగల్ ఉద్యమం ఉధృతం చేసినప్పుడు చాలా మంది దళితులే ఈ దుమ్దాముల పాటలు పాడేవారు. చాలా పెద్ద ఎత్తున తీసుకుంటే మాకు వరంగల్ జిల్లానే ఒక 100 మంది కళాకారులు వెళ్తారు దళితుల విద్యకి. కానీ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా మందికి వాళ్ళకు రావాల్సినంత గుర్తింపు, ముఖ్యంగా న్యాయమా ఆర్థికంగా లాభం వచ్చిందా లేదా వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా అన్నది విషయం అట్లా పక్క పెడితే వాళ్ళకు రావాల్సిన గుర్తింపు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాకుండా పోవడం,
తర్వాత తెలంగాణ కల్చరు ఇవన్నీ కూడా కనుమరుగైన తర్వాత వాళ్ళ యొక్క అస్తిత్వం కూడా లేకుండా కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు ఇవాళ వస్తున్నాయంటే కాంగ్రెస్ ఈ 10 సంవత్సరాల తర్వాత ఈ పాటలు ఎందుకు పెడుతున్నాయంటే ఒక విధంగా దీనిలో బీఆర్ఎస్ వాళ్ళు అనుకోవచ్చు ఇది రాజకీయాల కోసమే పెడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళంతా ముందు తెలంగాణ ఇదవుతుంది. ప్రతి విషయంలో కూడా రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు లేకుండా నేర్చుకుంటారు, రాజకీయాలతోనే మిగతా విషయాలు నడుస్తుంటాయి. కాబట్టి ఆ రాజకీయాలు తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు నా ఉద్దేశంలో నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సరి అయిన ఒక నిర్ణయం సరి అయిన దిశగా ఈ పాటను అధికార భాషగా పెట్టడం అనేది గొప్ప విషయం. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎవరైనా కూడా ఇది ఇంకొక విషయం ఇక్కడ క్షీరవాణి ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ కూడా మళ్ళీ ఈ కోరుకుంటే ఈకలు రకంగానే ఏదో మ్యూజిక్ డైరెక్టర్ పెట్టవచ్చు, క్షీరవాణి బాగుంటుందని వాళ్ళు అనుకోవచ్చు, కానీ దీన్ని కూడా కాంట్రవర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం అందరూ ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికైనా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ చరిత్రను, తెలంగాణ సంస్కృతిని మళ్ళొకసారి ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా తెలంగాణ వాదులుగా కొంత సంతోషించాలి, హర్షించాలి. ఓకే రామ్మోహన్